తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు బంద్ అయ్యాయి. ఈ రోజు నుంచి పత్తి కొనుగోళ్లు నిలిపివేసింది అసోసియేషన్. L1, L2, L3 సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తోంది అసోసియేషన్. 2 దఫాలుగా సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినా పట్టించుకోలేదు. అందుకే సమ్మె నిర్వహిస్తున్నామని అసోసియేషన్ తెలిపింది. సమ్మెతో వరంగల్ ఎనుమామల వ్యవసాయ మార్కెట్లో ఎక్కడికక్కడే పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఎనుమామల మార్కెట్తో పాటు సిపిఐ కొనుగోలు కేంద్రాల్లోనూ పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. ఈసీఐ తీసుకొచ్చినటువంటి కొత్త నిబంధనల వల్ల రైతులకు అలాగే వ్యాపారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లింగ్ మిల్లుల అసోసియేషన్ అంతా కూడా పత్తి కొనుగోలుకు బంద్ పాటించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణలో అతిపెద్ద ఆసియాలో అతిపెద్ద మార్కెట్ అయినటువంటి ఎనమాముల మార్కెట్లో పత్తి కొనుగోలు మొత్తం నిలిచిపోయాయి. ప్రస్తుతం మనం ఎనమాముల మార్కెట్ దగ్గర ఉన్నాం. ప్రతిరోజు ఇక్కడికి 10 నుంచి 15 వేల పత్తి బస్తాలు ఇక్కడికి వస్తాయి. ఉదయం 5 గంటల నుంచి కొనుగోలు ప్రక్రియ ఇక్కడికి బస్తాలు వచ్చిన తర్వాత 7 గంటలకి ధరలు అయిన తర్వాత కొనుగోలు ప్రక్రియ జరుగుతుంది. కానీ ఈ రోజు నుంచి బంద్ పాటిస్తున్న నేపథ్యంలో వ్యాపారులు ఎవరు కూడా పత్తిని కొనుగోలు చేయమని గత 4-5 రోజులుగా చేస్తున్నటువంటి ప్రచారం వల్ల రైతులు ఎవరు కూడా ఇక్కడికి రాకపోవడం వల్ల కొనుగోలు ప్రక్రియ మొత్తం నిలిచిపోయింది. ప్రస్తుతానికి ఎనమాముల మార్కెట్లో బోసిపోయినటువంటి దృశ్యాలు చూడొచ్చు. పత్తి కొనుగోలుకు సంబంధించి మీరు ఆల్రెడీ ఒకసారి బంద్ పిలుపునిచ్చారు. ఇక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారులు, తర్వాత సీసీఐకి సంబంధించినటువంటి అధికారులు మీతో చర్చలు జరిపారు. కొంత వాయిదా వేసుకున్నారు. మళ్ళీ 17వ తారీఖు నుంచి అంటే ఈ రోజు నుంచి మీరు బంద్ పాటించాలని తీసుకున్న నిర్ణయం మేరకు కారణం ఏంటి? ఎలా ఉంది పత్తి కొనుగోలు ప్రక్రియ? ఏమైనా జరుగుతుందా? ముఖ్యంగా తెలంగాణ లోపల సీసీఐ వారు లాస్ట్ ఇయర్ ఉన్న నిబంధనలే ఈసారి కూడా ఉన్నాయి. దాన్ని మరి యథావిధిగా అన్ని మిల్లులు నడపాలనే మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. మేము మరి ఏదైతే రేటు ఒకవేళ తక్కువ వచ్చే ఉంటే ఆ మిల్లు ఫస్ట్ ప్రియారిటీ, మిగతాయి అన్ని సమానంగా నడుపుతామని హామీ ఇచ్చిళ్ళు. ఆ హామీ మేరకే టెండర్లో పాల్గొని మరి అన్ని మిల్లులు కూడా సమానంగా రేటు ఒకటే తీరుగా సీసీఐ వాళ్ళు నిర్ణయించిన ప్రకారం నడుస్తున్నది. మరి దాన్ని అన్ని మిల్లులు ఓపెన్ చేయండి అంటే అక్టోబర్ 24 నుంచి సీసీఐ కొనుగోలు ప్రారంభించిన కంచెలు కూడా మరి 25, 30 మిల్లులు, 40, 322 మిల్లులల్లో ఇట్లా 20, 50, 100, 150 వరకు మరి వచ్చినాయి. 100 ఉన్నప్పుడే మేము అన్ని మిల్లులు ఓపెన్ చేయాలి. మరి నష్టం అనేది లేనన్నప్పుడు అన్ని మిల్లులు కూడా ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ టీఎంసీ టెక్నాలజీ మిషన్ ఆఫ్ కాటన్ అని ఒక దానికి ఈ నిబంధనలతోటి ఫ్యాక్టరీ నిర్మించాలని చెప్తే దాని ప్రకారమే తెలంగాణలో ఉన్న మిల్లులన్నీ ఆ విధంగానే మరి ఉన్నాయి. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మరి ఇలా వాళ్ళు మొండి వైఖరితోటి ఇలా వర్షాభావంతో ఉండి అన్ని మిల్లులు ఓపెన్ చేయకుండా మద్దతు ధర పెంచిన పేరే కానీ ఈ యొక్క కొరీలు పెట్టి ఏదైతే కొన్ని మిల్లులే నడిపి మిగతా మిల్లులు నడపడంతో మంత్రి గారి హామీతోటి 6వ తారీఖు బంద్ ఉన్న దాన్ని ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. సీఎండీ గారు కూడా హామీ ఇచ్చిళ్ళు. కొనుగోలు బంద్ చేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఎంత కొనుగోలు ఆగిపోతున్నాయి? ఎన్ని మిల్లులు బంద్లో పాటిస్తున్నాయి? ఇలా మొత్తం 322 మిల్లులు ఉన్నాయి. మొత్తం 322 మిల్లులు కూడా బంద్ పాటిస్తున్నది. దాంట్లో అందరూ కూడా ప్రతి జిల్లా కార్యవర్గం, ప్రతి జిల్లా వాళ్ళు కూడా ఉన్నారు. నిన్నటి వరకు కూడా మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ సీసీఐ అధికారులు కానీ మాట్లాడుతున్నారు. కానీ మేము అన్ని మిల్లులు నడిపిస్తాం, ఇబ్బంది లేదని అనేది ఉన్నది. వాళ్ళు మేము అడిగే సమాధానానికి వాళ్ళు ఏ సమాధానం చెప్పలేని పరిస్థితులలో ఉన్నారు. ఎనమాముల మార్కెట్లో ఎన్ని బస్తాలు వస్తాయి? ఉదయం ఎన్ని గంటలకు కాంటలు అయితే ఇప్పటివరకు రాలేదు కదా, దీన్ని ఎట్లా చూడాలి? ఎనమాముల మార్కెట్లో నిత్యము 15,000 నుంచి 20,000 బస్తాలు, 200-250 వెహికల్స్ వస్తాయి. ఇది ప్రధానమైనటువంటి సమస్య. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మా రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతాను. కానీ లెటర్ రాసి ఉరుక్కుంటే ధన్యవాదాలు తెలపడం కాదు, నీ బాధ్యత. ఈ తెలంగాణ రైతానికి నువ్వు ఏం చేస్తున్నావు? నిన్నటి దాకా జూబ్లీ హిల్స్ ఎలక్షన్ అని, అక్కడ బీహార్ ఎలక్షన్ అని కేంద్ర మంత్రి ఇక్కడ ఇద్దరు కేంద్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వము ఇంత వ్యవస్థ ఉండి మేము ఇన్ని రోజుల నుంచి అడుగుతుంటే కూడా ముద్దు నిద్ర పోయి, ఇది ప్రధాన ఉద్దేశం సీసీఐ ఉద్దేశం ఏంటంటే కొనుగోలను ఎట్లా తగ్గించాలనేది తప్ప వేరే. రైతులు ఎంతమంది వస్తారు సుమారుగా ప్రతిరోజు నిత్యము 3,000-4,000 మంది రైతులు వ్యవసాయ ఎనమాముల మార్కెట్కి వస్తారు. ఇది నిత్యం ఉమ్మడి జిల్లాలు ఎనమాముల మార్కెట్ పరిధిలో 23 జిన్నింగ్ మిల్లులు ఉన్నాయి. 23 జిల్లులు కూడా మొత్తం బంద్ ఉన్నది. సమ్మె ప్రభావాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చూపించేలాగా అసోసియేషన్ జిల్లింగ్ మిషన్ మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయం కాస్త కొంత
ఫలితాన్ని ఇచ్చినట్టుగా ఉంది. రేపు సీసీఐ ఉన్నతాధికారులు కూడా వారు హైదరాబాద్కు వస్తున్న నేపథ్యంలో రేపటికి సమస్య పరిష్కారం అవుతుందని ఒక ఆశాభావంతో అయితే జిల్లింగ్ మిషన్ అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు.